ఉందన్న భారతీయుడు నాకైతే నచ్చలేదు. ఏం లాగైందన్న ఫస్ట్ 20 నిమిషాలు సూపర్ ఉంది, చివరిన మాత్రం దరిద్రం చేశాడు సినిమా. సెకండ్ హాఫ్ పరమ చెత్త. డైరెక్షన్ ఎలా ఉందన్న శంకర్ గారిది? అప్పుడు శంకర్ వేరు, ఇప్పుడు శంకర్ వేరు. పరమ చెత్త ఇప్పుడు శంకర్. నెక్స్ట్ గేమ్ చేంజర్ మీద అందరు కోప్స్ కదా, అది ఇట్లా డిసప్పాయింట్ చేస్తాడన్న? ఇంకేం లేదు, క్లోజ్ చేసుకోవటమే శంకర్ క్లోజ్. చాలా మంది ల్యాగ్ ఉందంటారు అన్న స్టోరీ. బేకూప్ లంచోడుకోవాలి చెప్పినోళ్ళు, బేకూప్ వాళ్ళు చెప్పినోళ్ళు. వాళ్ళకు డ్యాన్సులు గింజులు కావాలి కానీ నిజాయితీ గురించి కొట్లాడే సినిమాలు దొరకవు. పర్లేదన్న, బాగుంది కానీ థర్డ్ పార్ట్ ఇంకా బాగుంటుంది. పార్ట్ 1 కన్నా రేంజ్లో ఉందన్న? పార్ట్ 1 అంత లేదు, పార్ట్ 1 సూపర్. ఈ పార్ట్ 2లో ఏమైందన్న? బోర్ కొట్టేసింది. డైరెక్షన్ అనిపించిందా అన్న? డైరెక్ట్ శంకర్ మూవీలో అనిపించలే. భారతీయుడు మొత్తం అటర్ ఫ్లాప్, అదేం బాగాలేదు, ల్యాగ్ ఉంది. శంకర్ మూవీలా లేదు ఇది. శంకర్ పర్యవేక్షణలో ఇంకెవరో డెబ్యూ డైరెక్టర్ తీసినట్టుంది మూవీ. కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? మంచిగా. చాలా మంది బాగాలేదంటారు కదా బ్రో. ఇక అంతా ఆపోజిట్ అయ్యేసరికి బాగాలే అనిపిస్తుంది. యాక్టింగ్ బాగుంది బ్రో. సిద్ధార్థ కొంచెం డైరెక్షన్ ఎలా ఉందన్న? ఓకే ఓకే, 1 టైం వాచ్ అన్న. కైసా భారతీయుడు 2 సూపర్, 10కి 10. అంటే చాలా మంది ల్యాగ్ ఉందంటారు అన్న మూవీ. సూపర్, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి తెలియదు, అర్థమైనా అర్థమవుతుంది. అమేజింగ్.